147 పోస్టులతో విడుదల చేశారు. కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ పరీక్ష రాస్తున్న 4 లక్షల మంది టెట్ క్వాలిఫైడ్ అభ్యర్థులు ఎవరూ కూడా సంతృప్తికరంగా లేరు. మానసికంగా చాలా ఆందోళన ఎదుర్కొంటున్నారు, మానసిక అశాంతిని ఎదుర్కొంటున్నారు. దానికి 3-4 ప్రధానమైన అంశాలు ఉన్నాయి. మొదటిది, ఈ సమయం 45 రోజులు మాత్రమే ఇచ్చారు. దానికి కూడా డిఎస్సికి ఉన్నటువంటి సిలబస్కి ఈ సమయంలో పుస్తకాలు అటు నుంచి ఇటు తిరిగేయటానికి కూడా సమయం సరిపోదు. దీన్ని 90 రోజులకు పెంచాలని అభ్యర్థులు అందరూ ఏకగ్రీవంగా కోరుతున్నారు. ఎందువల్లంటే గతంలో ఎస్సీ వర్గీకరణ కోసం దీని 5-6 నెలలు నోటిఫికేషన్ ఇవ్వలేదు. ఇప్పుడు ఇంకో 45 రోజులు అదనంగా ఇచ్చిన వల్ల పోయేదేమీ కూడా లేదు. అందువల్ల సమయం 90 రోజులు అంటే ఇంకో 45 రోజులు కూడా ఇవ్వాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. రెండోది, వయో పరిమితి. డిఎస్సికి 2018 44 ఏళ్ళు, ఇప్పుడు కూడా 44 ఏళ్లే ఇచ్చారు. 2018 నుంచి డిఎస్సి ఒకటి కూడా రాలేదు, 7 ఏళ్లు గడిచిపోయింది. అనేక మంది అభ్యర్థులకి వయో పరిమితి మించిపోయింది, వాళ్ళకి ఏజ్ బార్ అయిపోయింది. అందువల్ల వయో పరిమితిని 47 ఏళ్లకు పెంచాలని మేము కోరుతా ఉన్నాం. 47 ఏళ్ల కనుక పెంచితే ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకి మరో 5 ఏళ్లు, బీసీ అభ్యర్థులకు 5 ఏళ్లు రావడానికి అవకాశం ఉంది. చాలా మంది అభ్యర్థులు ఆ వయో పరిమితి దాటిపోయి టెట్ క్వాలిఫై అయినప్పటికీ ఈ పరీక్ష రాయలేనటువంటి పరిస్థితి ఏర్పడింది. మూడోది, ఈ పరీక్ష ఆన్లైన్లో జరుగుతుంది. దాదాపు 4 రోజులు జరుగుతుంది. అంటే 30-40 సెషన్స్లో జరుగుతుంది. ఒక రోజు వచ్చిన క్వశ్చన్ పేపర్ ఇంకో రోజు రాదు. ఒక రోజు కష్టంగా ఉంటుంది, ఒక రోజు తేలిగ్గా ఉంటుంది. నార్మలైజేషన్ చేస్తామని చెప్పారు, కానీ అది కూడా సంతృప్తికరంగా ఉండదు. అందువల్ల జిల్లాకో ప్రశ్నాపత్రం, తెలంగాణలో రేవంత్ రెడ్డి గవర్నమెంట్ జిల్లాకో ప్రశ్నాపత్రం ఇచ్చింది. అదేవిధంగా ఇక్కడ కూడా 13 జిల్లాలు, ఉమ్మడి జిల్లాలు ఇస్తే సరిపోద్ది, 13 జిల్లాలకు 13 ప్రశ్నాపత్రాలు ఇవ్వాలని మీకు కోరుతా ఉన్నాం. ఇవి కాకుండా అనేక మంది అభ్యర్థులు